అధిష్టానం ముందుకు మరో టికెట్ పంచాయతీ వస్తోంది. నర్సరావుపేట టికెట్ గొడవ ముదురు పాకాన పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ డాక్టర్ బ్రహ్మారెడ్డి నేతృత్వంలో అసమ్మతి నాయకులు తాడేపల్లికి వెళ్లారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేకంగా బ్రహ్మారెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా అధిష్టానం ముందుకెళ్లి గోపిరెడ్డిపై ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. వైసీపీ అధిష్టానం ముందుకు మరో టికెట్ పంచాయతీ వస్తోంది. నర్సరావుపేట టికెట్ గొడవ ముదురు పాకాన పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ డాక్టర్ బ్రహ్మారెడ్డి నేతృత్వంలో అసమ్మతి నాయకులు తాడేపల్లికి వెళ్లారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేకంగా బ్రహ్మారెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా అధిష్టానం ముందుకెళ్లి గోపిరెడ్డిపై ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. నర్సరావుపేట టికెట్ కు సంబంధించి వైసీపీ టికెట్ కు సంబంధించి అయితే ఒక రాజకీయ దుమారం రేగుతోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే గత కొంతకాలంగా నర్సరావుపేటకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీలో రెండు వర్గాలుగా చీలిపోయి టికెట్ నాకు కావాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. తాజాగా గజ్జల బ్రహ్మారెడ్డి, ఈయన ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా సోషల్ మీడియా తదితర వైసీపీ అనుబంధ విభాగాలకి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈయన తనకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు దాదాపుగా 500 మంది కార్యకర్తలతో కూడా గోపిరెడ్డికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద కూడా గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గోపిరెడ్డి పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తల్ని, నేతల్ని ఇబ్బందులు పాలు చేయటం, అవినీతికి పాల్పడటం తదితర అంశాలు చేశారు. గత కొంతకాలంగా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ అధిష్టానం కానీ పార్టీ కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. అతనికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదు. అతనికి కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం గజ్జల బ్రహ్మారెడ్డి నేతృత్వంలో కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగుతా ఉంది. ప్రసన్న, శివ, ఇప్పటికే మనం చూసుకుంటే చాలా మంది వైసీపీ నుంచి జంప్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అసంతృప్తులంతా కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం ముందుకే అందరూ కూడా ఒకటేసారి వెళ్తున్నారు కదా, మరి దీన్ని అధిష్టానం ఏ విధంగా ట్యాకిల్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు శివ? ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమందితో అయితే మాత్రం రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల్ని బాధ్యతలు తీసుకోమని చెప్తా ఉన్నారు. కానీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా ఇన్ఛార్జీలు తీసుకున్నా కానీ ఎవరు కూడా వింటున్న పరిస్థితి కనిపించలేదు. దానిలో భాగంగానే ఇప్పటికే చాలా మంది టీడీపీ, జనసేన వైపు కూడా చూస్తా ఉన్నారు. చాలా మంది అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు కూడా టీడీపీ, జనసేన వైపు కూడా చూస్తున్నారు. తాజాగా విశాఖపట్నంకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ కూడా కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మంగళగిరిలో వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే మరికొంతమంది గతంలో కూడా 3 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పార్టీకి సంబంధించి ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ ప్రకారం వెళ్తాం, ఉన్నా వెళ్ళిపోయినా పట్టించుకునే లేదనే రీతిలో అయితే వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తా ఉంది. కానీ ఎవరైతే ముఖ్యమంత్రి చెప్తున్నారో టికెట్లు మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో ఎందుకు మారుస్తున్నారు, మార్చడానికి గల కారణాలు ఏంటంటే అవినీతి ఆరోపణలు అంటున్నారు. అవినీతి ఆరోపణలు అన్నప్పుడు ఎందుకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మార్చట్లేదని చెప్పి కూడా వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పల్నాడు జిల్లా ఇన్ఛార్జికి సంబంధించి ప్రస్తుతం ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు. ఆయనకు కూడా అనేక సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన కూడా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.